చివరికి ఈ పాప తండ్రి చనిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు. ఎందుకమ్మా నాకు అబద్ధం చెప్పావు? ఆ యదవ అమర్గాడు సోంబేరని తెలిసినా వాడి మాటలను నమ్మాను. ఛ, వాడు మరీ ఇంత సోంబేరనుకోలేదు. రాననుకున్నారా లేక రాలేననుకున్నారా? ఏడిసావ్. నువ్వు ముందా బిల్డప్ ఆపి మ్యాటర్కి రా. వెళ్ళిన పనేమైంది? యువతల ఈ గోవర్ధన్కి సమాధానం చెప్పలేక చస్తున్నాను. గోవర్ధన్ గురించి పక్కన పెట్టరాకక్క, ఇందాకేదో బేవర్స్ అంటూ సౌండ్ వినిపించింది. ఎవరి గురించి లేకక్క మాట్లాడుకునేది? ఇక్కడ నిన్ను మించిన బేవర్స్ ఇంకెవరున్నారు మనలో? నిన్ననంగా వెళ్ళావు, ఇప్పటి వరకు ఏ సమాధానం రాలేదు. వెళ్ళిన పని పండో కాయో ముందు అది చెప్పు. రేకక్క, చెప్పానుగా మీకు, తేడా వస్తే ఆ నందిని ఊరేసుకొని చావాల్సొస్తుందని. ఈ అమర్ ఆ అమృతని ఇన్ఫ్లుయెన్స్ చేసేశాడు రేకక్క. చక్రధర్ భయ్య, ఇక నుంచి నువ్వు రేపులు మర్డర్లు ఏ కేసు తీసుకొచ్చినా ఆ అమృత వాదిస్తుంది. కాకపోతే ఫీజు విషయంలో నేను భారీగా వసూలు చేస్తాను. అంటే అమృత ఈ కేసు వాదించడానికి ఒప్పుకుందా? ఒప్పుకోక చస్తుందా భయ్యా? లేదంటే దాని చెల్లెలు చస్తుంది కదా. రేకక్క, నా స్టామినా గురించి మన సోదరుడు తక్కువ అంచనా వేసినట్టున్నాడు. ఇలా చూడండి గోవర్ధన్ గారు, ఆ అమృత మన తరపునే వాదిస్తుంది. నీ కొడుకు నిర్దోషిగా తీర్పు వస్తుంది. అర్జెంటుగా రేపు 20 లక్షలు రెడీ చేసి ఉంచుకోండి. ఏ అమర్, వెటకారంగా ఉందా నీకు? అమృత డబ్బులు తీసుకుని కేసు వాదిస్తుందా? అదేంటి రేకక్క, నీకు నా మాట మీద నమ్మకం లేదా? ఆ అమృతే 10 లక్షలు చాలవు 20 లక్షలు తీసుకుని రమ్మని చెప్పింది. రే సోంబేరి, అది కన్నతండ్రి విషయంలోనే నీతి తప్పలేను అని కేసు వాదించనంది. ఆ కృష్ణమూర్తి ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నాడు. అది పాత విషయం రేకక్క. ఇప్పుడు ట్రాకులు మారాయి, దాని క్యారెక్టరైజేషన్ కూడా మారిపోయింది. అసలు అమృతే పూర్తిగా మారిపోయింది. నేను మార్చేశాను రేకక్క. అమర్, అది అంత ఈజీగా మారే రకం కాదు. ఎక్కడో ఏదో జరుగుతుంది. ఈ డైలాగ్ విని విని బోర్ కొడుతుంది భయ్యా. కొత్తగా ఏదైనా పదం ఉంటే ఆలోచించకూడదు? ఏంటి సెటైర్సా? ఇప్పుడు మనకి సెటైర్స్ వేసుకునేంత టైం లేదు. నేను అదే చెప్తున్నాను. నెత్తి నోరు కొట్టుకొని ఆ అమృత మారిపోయిందిరా బాబు అంటే మీరెవరు నా మాట వినరే? ఇదిగో రేకక్క, ఇప్పుడున్న అమృత వేరు, అప్పుడున్న అమృత వేరు. ఇన్ని రోజులు నీతి నిజాయితీ అంటూ పేరు ప్రతిష్టల కోసం పాకలాడింది. ఆ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఆదికేశవులు అర్చన ఫ్యామిలీ ఆస్తులు అంతస్తులు ఇస్తానన్నా పైకి మాత్రం వద్దని చెప్పింది. కానీ ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. నీతి నిజాయితీలతో ఇల్లు గడవదు కదా. పైగా దాని చెల్లి, నేను, మా అమ్మ ఇంటి మెయింటెనెన్స్
తడిసి మూవొప్పడవుతుంది. ఖర్చులకైనా డబ్బులు కావాలి కదా. అందుకే ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకొని రేపు 10 గంటలకి ఈ గోవర్ధన్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికి సీక్రెట్గా రమ్మని చెప్పింది. రేఖక, మనవాడు సాధించాడు. ఇంతవరకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా మకుటం లేని మహారాణిలా ఒక వెలుగు వెలిగిన అమృతని తెలివిగా అవినీతి అనే బురదలో దించాడు. శబాష్ సోదరా, శబాష్. భయ్యా, డబ్బు ఎవరినైనా కొనేస్తుంది. ఈ అమృత లాంటి నిజాయితీ పరుల్ని ఎంతమందిని మార్చేసి ఉంటుందో ఈ డబ్బుకున్న పవరే అలాంటిది. గోవర్ధన్, 20 లక్షలు కాదు, 25 లక్షలు తీసుకెళ్ళు. ఆ 5 లక్షలు నేనిస్తాను. అమృత లంచం తీసుకోవడం నాకు గర్వంగా ఉంది. దాన్ని నా డబ్బులతో కొన్నానన్న సంతృప్తి నాకుంటుంది. అలాగే రేఖక్క. అమర్ భయ్య, రేపు నువ్వే స్వయంగా ఈ గోవర్ధన్ని తీసుకెళ్ళి ఆ డబ్బు అమృతకిచ్చే. చివరికి అమృత కూడా డబ్బుకు అమ్ముడిపోతుందన్నమాట. అమృత, ఇప్పుడు నువ్వు పెంచుకున్న పేరు, ప్రతిష్టలు, నీ ఇమేజ్ మొత్తం కుప్పకూలిపోబోతున్నాయి. అక్షర, నిన్నటి నుండి ఏమీ తినకుండా ఏడుస్తున్నావు. కొంచెం తినమ్మా. మా నాన్న చనిపోయారని మీరు కూడా నా దగ్గర ఎందుకు దాచారా ఆంటీ? నీకు చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు అక్షర. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయారు. నేనిప్పుడు అనాథని కదా ఆంటీ. చిచా, నీకు నేనున్నాను, మా శర్వాణి ఉంది. తను నిన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు అనాథవని ఆలోచించుకో. నా మాట విని తినమ్మా. నాకు ఆకలిగా లేదాంటీ, ప్లీజ్.
అక్షరకి ఒక కుటుంబం ఉంది రాకేష్. త్రివేంద్రంలో నీకు వీళ్ళెవరూ కనిపించలేదా? లేదు మేడం. కాకపోతే వాళ్ళ పాప కోసం హైదరాబాద్ చేరుకున్నారని తెలిసింది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కోసం ట్రై చేస్తున్నాను. సరే, నెంబర్ దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే మేడం. శర్వాణి, పాప నిన్నటి నుంచి తిండి కూడా తినకుండా నాన్న నాన్న అని కలవరిస్తుంటే నువ్వేంటి పాప అమ్మమ్మ తాతయ్యల గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? వచ్చి పాపని బతిమలాడి అన్నం తినిపించు. అదేంటి రేణు, నిన్నటి వరకు పాప మీద నన్ను ఎఫెక్షన్ పెట్టుకోవద్దని చెప్పిన నువ్వే ఇప్పుడు పాప అమ్మమ్మ తాతయ్య గురించి మాట్లాడొద్దని చెప్తున్నావు. ఈరోజు కాకపోతే రేపైనా అక్షరకి తండ్రి లేడన్న విషయం తెలియాల్సిందే. కాకపోతే తను కోలుకున్నాక చెప్పి కన్విన్స్ చేయాలనుకున్నాను. కానీ ఆ కీర్తి నన్ను బాధ పెట్టడం కోసం కావాలని వచ్చి పాపకి నిజం చెప్పేసింది. అసలు కీర్తి ఏంటి నేను ప్రతిసారి భలే టైమింగ్ లో ఎంటర్ అయినట్టున్నాం కదా శర్వాణి మేడం. ఏయ్, ఇక్కడికి వచ్చావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? అసలు నిన్ను లేపేద్దామంటే నువ్వు పెద్ద క్రిమినల్వి కావు, చెయ్యని పక్కన పడేద్దావా అంటే చిల్లర రౌడివి కావు. నీకు తోకగా ఈ నీరజ, ఇది చాలదన్నట్టు 70mm స్క్రీన్ లాగా నీ నడుము, దాని మీద ఒక మచ్చ. అసలు నీకేం కావాలే? అక్షర కావాలి, అక్షర కావాలి, అక్షర కావాలి, అక్షర కావాలి, అక్షర కావాలి, అక్షర కావాలి. వాట్? నువ్వు కంటికి రెప్పలా పెంచుకుంటున్నా నీ కూతురు అక్షర కావాలి. చెప్పు తీసుకుని తంతాను, వెళ్ళవే బయటికి. నువ్వు నీ నోటిదోలా, ఎవడే నిన్ను లోపలికి రానిచ్చింది? వెళ్తావా, రివాల్వర్ తీసుకున్నామంటావా? సరస్వతమ్మ గారు, మూర్తి గారు,
పిచ్చిపోయింది దీనికి. అచ్చో నా కూతురు కూడా నీలాగే ఉండేది తల్లి. ఏమయ్యా చూస్తున్నావా? నా కూతుర్ని చూసినట్టే ఉందమ్మా. నా మనవరాల్ని చూడటం కోసం రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వస్తున్నాం తల్లి. రెండంకుల్ కూర్చోండమ్మా. రేణు వెళ్ళి ఏదైనా తీసుకునిరా. మీరు కూర్చోండమ్మా. నాన్న, పాప కోసం ఎత్తుక్కుంటూ వస్తుంటే ఈ కీర్తిగారే మీ దగ్గరికి తీసుకొచ్చారమ్మా. అమ్మా, నేనే మీకోసం ఆ కానిస్టేబుల్ని కేరళ పంపించాను. ఇదిగో మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ కూడా తీసుకునొచ్చాడు. మీ కాంటాక్ట్ నెంబర్ కోసం ట్రై చేస్తుంటే ఈలోగా మీరే వచ్చారు. రేణు, అక్షర అమ్మమ్మ తాతయ్య తనని తీసుకెళ్ళడానికి వచ్చారు. వెళ్ళి అక్షరం తీసుకొనిరా. శర్వాణి, అక్షరని వాళ్ళకిచ్చేయాలని నిర్ణయించుకున్నావా? రేణు, ఆ పాప మన సొంతం కాదు. ఎప్పటికైనా తను వాళ్ళకి చెందాల్సిందే. శర్వాణి, ఎన్ని సంవత్సరాలు లేని అమ్మమ్మ తాతయ్యలు ఇప్పుడెక్కడి నుంచి వచ్చారు? శర్వాణి, పాపని పంపించడం నాకిష్టం లేదు. నిన్నటి వరకు నాకు చెప్పి ఇప్పుడు నువ్వే నా వెర్షన్లోకి వచ్చావేంటి రేణు? పాపకి ఎవరూ లేనప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా తనని నా దగ్గర ఉంచుకోవడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు తన కుటుంబీకులే వచ్చి అడిగితే ఇవ్వకపోవడం న్యాయం కాదు రేణు. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు. వెళ్ళి పాపని తీసుకొనిరా. శర్వాణి మేడంకున్న నాలెడ్జ్ రేణుక మేడంకు లేనట్టుంది. మూర్తిగారు, మీరేం కంగారు పడకండి. మీ పాపను మీకు అప్పగించే బాధ్యత నాదని చెప్పాను కదా.
అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాం. గోవర్ధన్ గారు 20 లక్షలు తీసుకొచ్చారు కదా? 20 కాదు మేడం, 25. వదినా, ఈ గోవర్ధన్ ఎంత పెద్ద ఎదవో ఈయన కొడుకు కూడా అంతకంటే పెద్ద ఎదవ అంటుందినా.